గత 5 నెలల నుంచి ఏ మాత్రం కూడా కనీస అభివృద్ధి కూడా జరగకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఎన్నడూ కనీని ఎరగని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు చెప్పుకునేది ఏంటంటే ఎలక్ట్రికల్ పోల్ పక్కకు పెట్టాము, కలవట్లు వేసాము, అంటే కాలువ క్లీన్ చేశాము. అది వాళ్ళు చెప్పుకున్నారు. 5 నెలలు ఏం చేశారా అంటే అది వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. గతంలో మేము పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దానిలో భాగం మన స్టేడియంని అద్భుతంగా ఆ రోజు వాకింగ్ ట్రాక్ పెట్టి అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి క్రికెట్ కావచ్చు అన్ని విధాలు కూడా చక్కటి గ్రౌండ్ అంతా కూడా అభివృద్ధి చేశాం. ఇండోర్ షటిల్ కోర్టులు అయితే అప్పటికే దాదాపు 70% పైన పూర్తయిపోయినాయి. కానీ ఈ రోజు కూడా ఆ షటిల్ కోర్టుని అక్కడతో ఆపేసి దాన్ని కనీసం అభివృద్ధి చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఆ గ్రౌండ్ అయితే కనుక ఎలా పడితే అలా పాడు చేశారు. దాన్ని వాకింగ్ ట్రాక్ లేదు, కనీసం పిల్లలు ఆడుకోవడానికి మినిమంగా గ్రౌండ్ లెవెలింగ్ కూడా చేయకుండా మొత్తం దాన్ని ఆ గ్రౌండ్ అంతా పాడు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మనకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో స్టేడియంలు ఉన్నాయి, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో స్టేడియంలు ఉన్నాయి, కానీ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి స్టేడియం లేదని అడిగిన వెంటనే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే స్టేడియం శాంక్షన్ చేసి దానికి నిధులు విడుదల చేసి దాన్ని అభివృద్ధి చేస్తే కనీసం స్టేడియంని రూపురేఖలు మార్చేసి పూర్తిగా కూడా దాన్ని ఏ ఒక్కరికి కూడా ఆడుకోవడానికి వినియోగం లేకుండా చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి కనబడుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా బైపాస్ రోడ్డు సంబంధించి డస్ట్ ఫ్రీ రోడ్డు కింద దాన్ని బాగు చేద్దామని చెప్పని చక్కటి ఫుట్పాత్లు, అదేవిధంగా సైకిల్ కూడా సపరేట్ ట్రాక్ పెడదామని చెప్పని ఆ రోజు నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే వాటిని కూడా కనీసం మానిటరింగ్ చేయడం కానివ్వండి, వాటిని చేయించే బాధ్యత కానివ్వండి, స్థానిక శాసనసభ్యుడిగా సుజనా చౌదరి గారు పూర్తిగా కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఫెయిల్ అయిపోయారని చెప్పి మాత్రం మీకు చెప్పగలుగుతాను. వారానికి ఒక రోజు వస్తారండి విజయవాడకి, వారానికి ఒక రోజు మాత్రం వస్తారండి ఇక్కడికి. వచ్చి ఆ రోజు ఆయన కానూరులో ఉంటారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కోరికలు చెప్పుకోవాలా. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధి అందుబాటులో లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. చాలా బాధాకరం. పశ్చిమ నియోజకవర్గానికి ఇక్కడ ఒక్క నాయకుడు లేడు. అధికార పార్టీకి సంబంధించి ఎంపీ పట్టించుకోడు, ఎమ్మెల్యే పట్టించుకోడు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దందాలకి, బార్ షాపులకి, లెక్కర్ సిండికేట్లకి, అదేవిధంగా ఇసుకని దున్నుకోవడానికి, డబ్బులు దోచుకోవడానికి తప్ప పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాదులు లేడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. దయచేసి మీ ద్వారా నేను కూటమిలో ఉన్న ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను, పశ్చిమ నియోజకవర్గం పట్టించుకోండి. పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. కొండ ప్రాంతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నాం. వాటిని చేయించండి. కనీసం మీరు అలాగో నిధులు తేలేరు, అభివృద్ధి చేయలేరు, కానీ కనీసం వాటిని కొనసాగించి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మాత్రం ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యే గారికి నేను కోరుకుంటున్నాను మీ ద్వారా. నేను